హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజినియర్. ఈరోజు లాస్ట్ వీడియోలో ఆర్డర్ బ్లాక్స్ గురించి నేర్చుకున్నాం. కానీ ఈ లాస్ట్ వీడియోలో ఆర్డర్ బ్లాక్స్ గురించి ఏం నేర్చుకున్నామంటే, దేర్ ఆర్ 2 రూల్స్. వన్ రూల్ ఈజ్ స్వింగ్ లో దగ్గర గాని, స్వింగ్ హై దగ్గర గాని మీకు లిక్విడిటీ స్విప్ చేసుంటే, లేకపోతే ఒక కీ లెవెల్ దగ్గర లిక్విడిటీ స్విప్ చేసుంటే మీకు ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అవుతుంది. అదే విధంగా లేదా ఒక ఎఫ్ఈజీ దగ్గర లిక్విడ్ ఫిల్ చేసినప్పుడు కూడా ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అవుతుంది. ఓకే. చాలా మందికి స్వింగ్ లోస్ దగ్గర, స్వింగ్ హైస్ దగ్గర ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేయడం చాలా చాలా సింపుల్. ఎందుకంటే విజువల్‌గా చాలా ఈజీగా ఉంటది. కాకపోతే ఎఫ్ఈజీ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని ఇవాళ నేను అడ్రెస్ చేస్తాను. ఓకే. బట్ బిఫోర్ గోయింగ్ దట్ వన్, చాలామంది ఎంట్రీస్ గురించి చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. బట్ ఎంట్రీస్ కంటే కూడా మీ బయాస్ ఏంటి? ఓకే. సో, ఒక ఆహ్, పర్టిక్యులర్ ప్రాసెస్ ప్రకారంగా ఫాలో అవ్వాలంటే మీ బయాస్ ఏంటి? మీ కాంటెక్స్ట్ ఏంటి? మీ కన్ఫర్మేషన్ ఏంటి? మీ టైమింగ్ ఏంటి? మీరు ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌లో వెళ్ళాలి. ఓకే. అదెలా అంటే బయాస్ అంటే ఏంటంటే బులిష్ బయాసా? బేరిష్ బయాసా? సైడ్‌వేస్ బయాసా? మీకు 3 బయాస్‌లుంటాయి. బులిష్, బేరిష్, సైడ్‌వేస్. ఓకే. సో, మార్కెట్ ఇక్కడ సైడ్‌వేస్‌లో ఉంది. సైడ్‌వేస్‌లోంచి ఈ ఈ పర్టిక్యులర్ కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ చేసి బయటకొచ్చింది. అంటే ఇట్ ఈస్ ఆన్ ద బులిష్ బయాస్. సో, బులిష్ బయాస్‌లో ఉన్నప్పుడు మీరు ఓన్లీ లాంగ్ ఎంట్రీస్ మాత్రం తీసుకోండి. రైట్. మీకు బులిష్ బయాస్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ 10, 21 మూవింగ్ యావరేజ్ కూడా ఉపయోగపడతాయి. ఇదేంటి 10, ఇది 21. ఇది మీకు గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ చూపిస్తది. బులిష్‌గా ఉంటే గనక. ఒకవేళ బేరిష్‌గా ఉంటే గనక రెడ్ బ్యాక్‌గ్రౌండ్ చూపిస్తది. ఓకే. అండ్ ఈ రెడ్ లైన్ వచ్చేసి ఇట్స్ ఏ 50 ఈఎంఏ. 50 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే. సో, ఈ 2 కూడా మీకు హై కన్ఫర్మేషన్ ఇస్తది. బయాస్ అంటే చెప్పడానికి. బుల్లిష్ బయాసా? బేరిష్ బయాసా? సైడ్‌వేస్ బయాసా? సో, సైడ్‌వేస్ కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ వచ్చింది కాబట్టి ఐ యామ్ ఇన్ ఎ బుల్లిష్ బయాస్. నేను ఓన్లీ లాంగ్ ఎంట్రీస్ మాత్రం తీసుకుంటా. సో, షార్ట్ ఎంట్రీస్ అనేది ప్రసక్తి లేదు. ఓకే. వదిలేసేయండి. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి? మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ప్లస్ లొకేషన్ ఎక్కడుంది? లొకేషన్ ఎక్కడుంది? ఇక్కడుంది. ప్రైస్ ఎక్కడుంది? 77.2 దగ్గరుంది. లొకేషన్ అనేది. అండ్ మూవింగ్ యావరేజ్ ఎక్కడుంది? మూవింగ్ యావరేజ్ అనేది 73 దగ్గరుంది. అంటే మూవింగ్ యావరేజ్‌తో పోల్చుకుంటే ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ వెరీ ఎక్స్‌పెన్సివ్ లొకేషన్. అంటే చాలా హై వాల్యుయేషన్‌లో దొరుకుతుంది. సో, బుల్లిష్ బయాస్‌లో ఉన్నా నేను లాంగ్ ఎంట్రీ తీసుకోను. ఓకే. బుల్లిష్ బయాస్‌లో ఉన్నా నాకు తక్కువ ప్రైస్‌లో కావాలి కాబట్టి నేను వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి తక్కువ ప్రైస్‌కొచ్చినప్పుడు నేను ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, కాంటెక్స్ట్ అయితే అది. కాంటెక్స్ట్ అంటే మార్కెట్ ఎన్విరాన్మెంట్ బులిష్‌గా ఉంది. ప్లస్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. ఓకే. ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది కాబట్టి ఐ విల్ వెయిట్. ఓకే. బిఫోర్ గోయింగ్ దట్ వన్, ఎఫ్‌ఈజీ ఫిల్ చేస్తున్నప్పుడు ఆర్డర్ బ్లాక్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెక్ చేద్దాం. సో, ఎఫ్‌ఈజీ ఫిల్ చేసేప్పుడు ఆర్డర్ బ్లాక్ కావాలంటే సో, ఫస్ట్ మీరు ఇంబాలెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఇంబాలెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? లాస్ట్ 3 క్యాండిల్స్ తీసుకోండి. లేటెస్ట్ 3 క్యాండిల్స్. ఇది ఫస్ట్ క్యాండిల్ హై అండ్ ఇది థర్డ్ క్యాండిల్ యొక్క లో. ఓకే. ఇదొక ఎఫ్ఈజీ. సో, మార్కెట్ ఈ ఎఫ్ఈజీని ఫిల్ చేసి ఇట్ క్యాన్ గో అప్ సైడ్. అదొక పాసిబిలిటీ. ఓకే. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి? సో, లాస్ట్ క్యాండిల్ వదిలేసి మిగిలిన 3 క్యాండిల్స్ చూసుకోండి. ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ ఒక హై, థర్డ్ క్యాండిల్ ఒక లో. సో, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ ఏరియాలో ప్రైస్ ట్రేస్‌మెంట్ లేదో అది అది మాత్రమే ఎఫ్‌హెచ్‌జీ కింద కన్సిడర్ చేయాలి. ఓకే. ఫర్ సపోజ్ ఇది తీసుకున్నారనుకోండి. ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ హై వేసి, థర్డ్ క్యాండిల్ లో వేస్తే, ఈ ఏరియాలో ఆల్రెడీ మీకు ప్రైస్ రీట్రేస్‌మెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎఫ్‌ఈజీ గాని, ఇంబాలెన్స్ గాని లేదు. ఎఫ్‌ఈజీ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇంబాలెన్స్ అన్నా సేమ్. ఓకే. ఎఫ్‌ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఇంబాలెన్స్ 2 సేమ్. రైట్. సో, ఇక్కడ ఇంబాలెన్స్ ఉంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఇంబాలెన్స్ ఉంది. సో, అదే విధంగా ఇక్కడ కూడా ఇంబాలెన్స్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ హై, థర్డ్ క్యాండిల్ లో. నేను కన్సిడర్ చేసినయి 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ కన్సిడర్ చేశాను. సో, మార్కెట్ ఏ ఎఫ్‌ఈజీ ఫిల్ చేసుకొని వెళ్తుందనేది ఎవరికీ ఐడియా ఉండదు. ఓకే. అంటే పాసిబిలిటీస్ ఏంటి? ఇక్కడి నుంచి ఈ ఇంబాలెన్స్ ఫిల్ చేసి ఇలా వెళ్ళిపోవచ్చు. ఇదొక పాసిబిలిటీ. మార్కెట్ ఇక్కడి నుంచి ఈ ఇంబాలెన్స్ ఫిల్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదొక పాసిబిలిటీ. మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రీట్రేస్ అయ్యి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే పుల్ బ్యాక్ రీట్రేస్‌మెంట్ అంటే. సో, ఈ మూడిట్లో ఏదో ఒకటి జరగచ్చు. ఈ మూడిట్లో ఏది జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. బట్ ఈ మూడిట్లో ఏం జరుగుతుందనేది ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయితే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో అప్పుడు మనం చెక్ చేయాలి. ఒకసారి అదెలా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ఓకే. ఈ ఇంబాలెన్స్ పార్షియల్‌గా ఫిల్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ క్యాండిల్ పైన క్లోజర్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ క్యాండిల్‌లో. ఈ క్యాండిల్ పైన క్లోజర్ రాలేదు. ఓకే. ఫర్దర్‌గా మార్కెట్ డ్రాప్ అయింది. సో, ఈ ఇంబాలెన్స్ కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది కాబట్టి, ఈ ఇంబాలెన్స్ నేను తీసేస్తాను ఫర్ క్లారిటీ. అండ్ ఫస్ట్ యారో కూడా తీసేస్తాను. ఓకే.
సో, ఇప్పుడు ఏమైంది? సెకండ్ ఇంబాలెన్స్ కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను? ఫాలో అప్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ పైన అంటే నాకు తెలీదు కదా! ఇక్కడి నుంచి ఇంకా డ్రాప్ అయిపోతుందా? లేకపోతే ఇంకా పైకెళ్ళిపోతుందా అనేది. ఎందుకంటే మూవింగ్ యావరేజ్‌లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే మీరు ఎంట్రీ తీసుకోవాలని రూల్ కాదు. ఓకే. దట్ ఈస్ నాట్ ద రూల్. సో, మూవింగ్ యావరేజ్ ఏం చెప్తాయంటే ఎక్స్‌పెన్సివ్‌గా ఉందా? తక్కువ రేట్‌లో దొరుకుతుందా అనేది తెలుస్తది. ఓకే. ఇప్పుడు తక్కువ రేట్‌లో దొరుకుతుంది. ఇప్పుడు బయాస్ ఏంటి? బుల్లిష్ బయాస్. ఓకే. కాంటెక్స్ట్ ఏంటి? మార్కెట్ ఎన్విరాన్మెంట్ బులిష్‌గా ఉంది. ప్లస్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి తక్కువ రేట్‌కి దొరుకుతుంది. అదే కాంటెక్స్ట్ చెప్తది. మూవింగ్ యావరేజ్‌లోకి వచ్చింది కదా! అదే కాంటెక్స్ట్. ఓకే. ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ ఎక్కడ? నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయితే నేను ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తాను. ఓకే. ఫైన్. సో, ఇక్కడ ఎఫ్ఈజీ అంటే ఇక్కడ ఇంబాలెన్స్‌ని లిక్విడిటీని ఫిల్ చేసింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ అంటే ఫాలో అప్ క్యాండిల్ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఓకే. పర్ఫెక్ట్. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ ఎలాగా మార్క్ చేయాలో చూస్తాను. ఈ యారో మార్క్ తీస్తాను. అలాగే ఈ యారో మార్క్ కూడా తీస్తాను. ఓకే. సో, ఈ విక్ పైన క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే అంటే ఫాలో అప్ క్యాండిల్ ఈ క్యాండిల్ మొత్తం కూడా ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేయాలి. కానీ ఫాలో అప్ క్యాండిల్ ఈ క్యాండిల్ కన్నా కిందే క్లోజర్ అయింది కాబట్టి మీరు ఇది మాత్రం మార్క్ చేయాలి. ఇది మాత్రం ఆర్డర్ బ్లాక్. ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఆర్డర్ బ్లాక్ అని తెలుస్తుంది. ఓకే. సో, ఇది ఆర్డర్ బ్లాక్. ఇది హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, ఇప్పుడు ప్రైస్ ఏం జరగొచ్చు? ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవచ్చు? ఒకటి పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఇలా వచ్చి ఇక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఓకే. సో, ఇలా వెళ్ళిపోతే మనకి ఎంట్రీ రాదు. ఓకే. మనకి ఎంట్రీ ఎప్పుడొస్తది? ఇక్కడి నుంచి ఇలా డ్రాప్ అయ్యి ఇలా వెళ్తే ఒక ఎంట్రీ వస్తది. లేదా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి అప్పుడొస్తది. ఈ రెండిట్లో ఏదో ఒకటే పాసిబిలిటీ ఉంటది. ఈ రెండు ఈ రెండిట్లో ఏదో ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏ పాసిబిలిటీ జరుగుతుందో చూద్దాం. సో, ఇలా ఫార్మ్ చేసేసిన తర్వాత మీరేం చేయాలంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోవాలి. లైక్ 15 మినిట్స్ లేదా 1 అవర్ రెండిట్లో ఏదో ఒకటి మీ ఇష్టం. ఆ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోయి ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో మీకు ఎంట్రీ ట్రేడ్ సెటప్ ఏదైనా ఫార్మ్ అయితే ఎందుకంటే బయాస్ బుల్లిష్‌గా ఉంది. కాంటెక్స్ట్ బుల్లిష్‌గా ఉంది. ఆహ్, లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చింది. ప్లస్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది మీకు ఆర్డర్ బ్లాక్. ఆ తర్వాత టైమింగ్ అంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళి అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఈ ఈ పర్టిక్యులర్ వీడియోలో లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీస్ గురించి నేను చెప్పను. అది ఫర్దర్ వీడియోస్‌లో అన్నట్టు చెక్ చేద్దాం. ఓకే. ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌లో లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళి అక్కడ మీకు ఎంట్రీ ట్రేడ్ సెటప్ లైక్ ఫేకీర్ అవ్వచ్చు. లేకపోతే ఆహ్, ఫేజ్ 1, ఫేజ్ 2 రావచ్చు. లేకపోతే 15 మినిట్స్‌లో ఆర్డర్ బ్లాక్ కూడా రావచ్చు. మీరు చూసిన ఆర్డర్ బ్లాక్ 1 అవర్ 1 డే ఆర్డర్ బ్లాక్. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ చార్ట్‌లో మీకు ఈ యెల్లో క్యాండిల్స్ కనపడుతున్నాయి గదా! ఆ యెల్లో క్యాండిల్స్ ఏంటంటే ఇన్‌సైడ్ బార్స్. అంటే ఇది మదర్ క్యాండిల్, ఇది ఇన్‌సైడ్ బార్. ఇది మదర్ క్యాండిల్, ఇన్‌సైడ్ బార్. ఓకే. సో, నేను ఇన్‌సైడ్ బార్ ఎందుకు ఐడెంటిఫై చేస్తానంటే ఫేకీస్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాటర్న్. ఫేకీస్ ఐడెంటిఫై చేయడం కోసం నేను మదర్ క్యాండిల్స్ అలాగే ఇన్‌సైడ్ బార్స్ ఐడెంటిఫై చేసుకుంటాను. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ చూస్తే ఇక్కడ మీకు యెల్లో క్యాండిల్ వచ్చింది కదా! యెల్లో క్యాండిల్ అంటే ఏంటి? ఇన్‌సైడ్ బార్. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మదర్ క్యాండిల్ హై నుంచి బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. సో, ఇది ఫేకీ అంటారు. సో, బేరిష్ ఫేకీ అంటారు. బట్ ఇక్కడ బయాస్ ఎలా ఉంది? బులిష్ బయాస్‌గా ఉంది. బులిష్ బయాస్‌గా ఉన్నప్పుడు బేరిష్ ట్రేడ్ సెటప్స్ ఏదైనా సరే నేను ఇగ్నోర్ చేస్తాను. ఓకే. సో, ఇది బేరిష్ ట్రేడ్ సెటప్ అయితే కాదు. స్ బట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాలోకొచ్చింది. ఆర్డర్ బ్లాక్ ఏరియా ఏది? ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా అంటే ఈ క్యాండిల్ ఓపెన్ నుంచి, ఈ రెడ్ క్యాండిల్ ఓపెన్ నుంచి, ఈ రెడ్ క్యాండిల్ బాటమ్ వరకు ఇది ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్‌లోకి ప్రైస్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ వచ్చిందా అంటే మీరు 15 మినిట్స్‌లో గాని లేదా 1 అవర్ అంటే మీ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి అక్కడ మీరు చెక్ చేస్తే మీకు ఆర్డర్ బ్లాక్ అనేది ఫార్మ్ అవుతది. ఆర్డర్ బ్లాక్ గాని, ఫేజ్ 1, ఫేజ్ 2 కానీ, ఫేకీ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ట్రేడ్ సెటప్ వస్తే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అక్కడ. ఓకే. ఇక్కడైతే మీ ఎంట్రీ అయితే వచ్చింది. సో, ఆహ్ ఆర్డర్ బ్లాక్‌లో వచ్చిన తర్వాత మీకు బులిష్ బయాస్ ఉంది కాబట్టి ఇట్ విల్ గో ఇన్ ఏ లాంగర్ వే. ఓకే. సో, ఇదే మీరు దీని ప్రకారంగా మీరు ట్రేడ్ తీసుకుంటే కనుక ఇది ఎంట్రీ తీసుకొని ఓకే. అండ్ చేంజ్ ఇంటూ లాంగ్. ఇది ఎంట్రీ పాయింట్ అయితే ఇక్కడ 1 అవర్ వచ్చింది. ఇక్కడ 2 అవర్ వచ్చింది. ఇక్కడ 3 అవర్ వచ్చింది. 4 అవర్ వచ్చింది. 5 అవర్ వచ్చింది. సో, యూజువల్‌గా చాలామంది 5 అవర్ దగ్గర బుక్ చేసుకుంటూ ఉంటారు. యూజువల్‌గా 3-5 అవర్ మధ్యలో. కొంతమంది ఏం చేస్తారంటే ట్రైలింగ్ చేస్తూ ఉంటారు కొంత పొజిషను. ఇక్కడైతే 50% బుక్ చేయాలి. ఇగ మీకు బుల్లిష్ బయాస్ ఉంది కాబట్టి ఇక్కడ 1/3 ఇక్కడ 1/3 ఇక్కడ 1/3 బుక్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ట్రైలింగ్ ఈఎంఐ 10 ఈఎంఐతో కూడా ట్రైలింగ్ ఈఎంఐ చేస్తారు. ఎలాగంటే ఈ 10 ఈఎంఐ కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజర్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడైతే 10 ఈఎంఐ కింద ఎక్కడ క్లోజర్ కాలా. అండ్ దెన్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో అంటే చాలామంది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ 10 ఈఎంఐ కింద క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు.
పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ప్లస్ ఈ 10 ఈఎంఐ కూడా ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఓకే. సో హోప్ ఐ యాడెడ్ సమ్ వాల్యూ అండ్ ఆర్డర్ బ్లాక్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎఫ్ఈజీ ఫిల్ చేసినప్పుడు మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.